మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారా లేక ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారా? ఈ రెండు కాకుండా తన ఐఏఎస్ తెలివితేటలతో కొత్త అధ్యాయానికి తెరలేపబోతున్నారా? సర్వీస్లో ఉన్నప్పుడు తప్పులు చేశానంటూ ఇప్పుడు తాపీగా విచారం ప్రకటించడం వెనుకున్న వ్యూహం ఏంటి? వీఆర్ఎస్ తీసుకున్నాక ఆయన వైఖరి ఎందుకు మారిపోయింది? జగన్ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగి టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే వీఆర్ఎస్ తీసుకున్న మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్కు నిద్ర పట్టడం లేదట. తాను చేసిన తప్పులు చూస్తూ ఉండిపోయినా ఆయన కుమిలిపోతున్నారట. తాజాగా ఆయన విడుదల చేసిన వీడియో చర్చనీయాంశంగా మారింది. సర్వీస్లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, నడిపిన వ్యవహారాలకు సంబంధించి అధికారులు, అందున ఐఏఎస్లు విచారం ప్రకటించడం అత్యంత అరుదు. అందులోనూ సర్వీస్ మ్యాటర్స్, పొలిటికల్ డెసిషన్స్ మీద కామెంట్స్ చేయడం వెరీ రేర్. అలాగే క్షమాపణలు కోరడమైతే బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అందుకే ఇప్పుడు ఏపీ క్యాడర్ మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఈ ఉన్నతాధికారి జగన్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. అప్పట్లో ప్రభుత్వంలో అంతా నేనే అన్నట్టుగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. కానీ సడన్ గా ఇప్పుడు ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది. గతంలో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నానంటూ పశ్చాత్తాపం ప్రకటించి సారీలు చెప్పడంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. ప్రవీణ్ ప్రకాష్ వ్యూహం ఏమైంటుందా అని తెగ ఆరాలు తీసేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. అసలు ఆయన కెరియర్ మొత్తం ఒక ఎత్తైతే వైసీపీ హయాంలోని 5 ఏళ్లు మరో ఎత్తని ఐఏఎస్ వర్గాలే మాట్లాడుకుంటాయి. అప్పట్లో సీఎంఓ కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శిగా బహుముఖ పాత్ర పోషించారు ప్రవీణ్ ప్రకాష్. విద్యాశాఖలో తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత కూడా మూటగట్టుకున్నారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక వీఆర్ఎస్ కు దరఖాస్తు చేయడం, ఆమోదం కూడా చకచకా జరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఈ మాజీ ఐఏఎస్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో చుట్టూ కొత్త చర్చ మొదలైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను వ్యవహరించిన తీరుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ కు ఆయన బహిరంగ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. గత ప్రభుత్వంలో సర్వీస్లో ఉండగా వారి పట్ల తాను అనుచితంగా ప్రవర్తించానని, అందుకు ఇప్పుడు చింతిస్తున్నానని పేర్కొన్నారు. గతేడాది తనపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగిందని ప్రవీణ్ ప్రకాష్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన ప్రవర్తన గురించి పునరాలోచించుకున్నానని, తాను చేసింది తప్పని గ్రహించానని వివరించారు. ఈ నేపథ్యంలో తాను బాధపెట్టిన అధికారులకు క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన చర్యల వల్ల ఇబ్బంది పడిన ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణ కిషోర్ను క్షమించమని కోరారు. అదే సమయంలో తన 30 ఏళ్ల సర్వీస్లో ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు. కేవలం కొందరు వ్యక్తుల పట్ల తన ప్రవర్తన సరిగ్గా లేదని అంగీకరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎంఓలో మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఏడాది కంటే ఎక్కువ కాలం గడిచింది. అయితే ఆయన ఇప్పుడు 2 అధికారులకు బహిరంగ క్షమాపణలు చెప్పడమేంటనే చర్చ సాగుతోంది. అపరాధ భావనే తనను స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకునేలా చేసిందని ప్రవీణ్ ప్రకాష్ అంటున్నారు. 2020లో జగన్ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని సిఫార్సు చేస్తూ డీజీపీ కార్యాలయం నుండి ఒక ఫైల్ అందిందని వెల్లడించారు. తాను సరైన ఆలోచన చేయకుండానే ఆ ప్రక్రియను ఆమోదించానని, అయితే ఇప్పుడు అది తప్పని తనకు అర్థమైందంటున్నారు. సాంకేతికంగా ఏబీ వెంకటేశ్వరరావు చేసింది తప్పు కావచ్చు, కానీ నైతికంగా అతని వైపు నుండి ఎటువంటి తప్పు జరగలేదని మాజీ ఐఏఎస్ అధికారి అంటున్నారు. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ కేసులో కూడా ప్రవీణ్ ప్రకాష్ తన తప్పును అంగీకరించారు. 2 అధికారులకు కలిగిన బాధకు క్షమాపణలు తెలిపారు. ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు ఇలా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారో కానీ తాను చేసిన పనికి తనకు నిద్ర పట్టడం లేదని ఆయన చెబుతున్నారు. ఆయన ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారో మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలోనైతే కోర్టు ఆదేశాలను కూడా సరిగ్గా అమలు చేయలేదన్న ఆరోపణలున్నాయి. వాటన్నిటిపై ఇప్పుడు తీరిగ్గా పశ్చాత్తాపం ప్రకటించి సారీ చెప్పారు మాజీ ఐఏఎస్. అయితే ఆయనలో సడన్ గా ఇంత మార్పును ఊహించలేదని, దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా వేరే ఏదో ఉండి ఉంటుందన్న అనుమానంతో వెదుగుతున్న వాళ్లకు కొత్త సంగతులు తెలుస్తున్నాయట. వీఆర్ఎస్ తీసుకున్నాక ఏం చేయాలా అని ఆలోచిస్తున్న క్రమంలో ప్రవీణ్ మనసు పాలిటిక్స్ వైపు మళ్లిందని అంటున్నారు. మరోవైపు ఆయన వీఆర్ఎస్ పూర్తయిపోయింది. మళ్లీ దాన్ని రీవోక్ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారేమో, కానీ ఇలా క్షమాపణలు చెబుతున్నారనే ప్రచారం కూడా నడుస్తుంది.